హలో పిల్లలు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, మరి 9th క్లాస్ ఫిజికల్ సైన్స్ సంబంధించి చాప్టర్ 3 ఏపీ స్టేట్ న్యూ సిలబస్లో మనము ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్లో పార్ట్ 6 ఈరోజు డీటెయిల్డ్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇన్ దిస్ వీడియో హియర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ writing chemical formulae. See, writing chemical formulae in part 6 of chapter 3 atoms and molecules. This is most important concept in terms of studying chemistry and as well as for examinations also. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో గినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. లెట్స్ సీ ది టాపిక్ హియర్. సి రైటింగ్ కెమికల్ ఫార్ములే. సి ఏదైనా ఒక కెమికల్ కాంపోజిషన్ను, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ NaCl, కాపర్ సల్ఫేట్ CuSO4. ఈ కెమికల్ ఫార్ములాస్ మనం ఏ విధంగా రాస్తాము? ఏదైనా ఒక గివెన్ కాంపౌండ్కు, గివెన్ కాంపౌండ్లో ఉన్నటువంటి ఆటమ్స్కు మనము నేమింగ్ ఇవ్వడం తెలుసు మనకు, బట్ అవి కాంపోజిషన్ ఎంత, ఎన్ని NaS తీసుకోవాలి, ఎన్ని Cl తీసుకోవాలి, ఎన్ని Cu, ఎన్ని కాపర్స్ తీసుకోవాలి, ఎన్ని సల్ఫర్స్, ఎన్ని ఆక్సిజన్స్ అనేది మనము ఏ విధంగా డిసైడ్ చేస్తాము అనే దానికి సంబంధించి ఒక షార్ట్ కట్ నొటేషన్ని, ఒక షార్ట్ కట్ మెథడ్ని మనం తెలుసుకోబోతున్నాం. సి టు అండర్స్టాండ్ దిస్, హౌ టు రైట్ కెమికల్ ఫార్ములా ఆఫ్ ఎ గివెన్ కాంపౌండ్, ఫస్ట్ యూ నీడ్ టు నో అబౌట్ valency. See what? Valency. వాలెన్సీ అంటే ఏమో ఫస్ట్ మనము డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనము కొన్ని స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్ తీసుకున్నాం. బేసికలీ మనము నెక్స్ట్ చాప్టర్లో ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో నేర్చుకుంటాం. అయితే వాలెన్సీ అనే కాన్సెప్ట్ మనకు బాగా అర్థం కావాలి, చక్కగా తెలియాలి అంటే మాత్రము కొద్దిగా వీటికి సంబంధించినటువంటి సమాచారాన్ని మన దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది అనమాట. లెట్స్ సీ హియర్ ఐ హావ్ డ్రాన్ సమ్ స్ట్రక్చర్ ఆఫ్ atoms of different elements. Let's see here, this is helium. This is what? This is helium. See, helium ఏదైనా ఆటం కానిలేండి, అందులో ఈ సర్కులర్ ఏదైతే సెంటర్లో ఉంటుందో దీన్ని న్యూక్లియస్ అంటాం. దిస్ ఈజ్ వాట్? ఇట్ ఈస్ న్యూక్లియస్. న్యూక్లియస్లో మనకు ఒక పార్టికల్ ఉంటుంది, సబ్ అటామిక్ పార్టికల్ అంటాము. అఫ్ కోర్స్ atom is very small, but in that small particle also you can have some particles. Those are called subatomic particles. One of the subatomic particle of atom is proton that present in న్యూక్లియస్ లోపల ఉంటుంది. అఫ్ కోర్స్ అందులో న్యూట్రాన్స్ కూడా ఉంటాయి, వాటి గురించి మనకు ఇప్పుడు అవసరం లేదు, జస్ట్ ప్రోటాన్స్ గురించి చూద్దాం. దీస్ ఆర్ protons are present where? They present in nucleus of atom, and around the nucleus you can see some circular orbits. Those orbits are called shells. Orbits అనొచ్చు, circular paths ని మనం orbits అంటాం or shells అంటాం. In these cells you can see some ఎలక్ట్రాన్స్ ఉంటాయి. హీలియంలో యూ హ్యావ్ ఓన్లీ యాక్చువల్లీ ఒక పార్టికల్, ఒక సర్క్యులర్ పాత్ మాత్రమే ఉంటుంది. లెట్స్ సీ, ఒక సర్క్యులర్ పాత్ మాత్రమే ఉంటుంది, ఇన్ విచ్ యూ హ్యావ్ 2 electrons. In which you have how many electrons? 2 electrons. In the same way, let this be lithium. In lithium you have again nucleus. Around this you have 2 circular orbits, in which in first orbit you can have 2 electrons, in second orbit you can have 1 more electron. Total you have 3 electrons in lithium.
this is the arrangement of electron in different orbits. See, ఇక్కడ మనము ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. See, atoms of elements వాటి యొక్క outer most shell లో 8 electrons. ఎన్ని ఎలక్ట్రాన్స్? 8 electrons ఉంటే they get stability. So atoms of elements, to get stability, they must possess how many electrons? They must possess 8 electrons. But in some cases, at least they must possess 2 electrons, like helium structure ఏదైతే ఉందో, helium structure ఉన్నా కూడా they get stability, or they need 8 electrons in their outermost shell. See here, lithium ku 8 electrons. To get 8 electrons, it needs 7 electrons more. See, there is only 1 electron in its outermost shell. Outermost shell అంటే బయట ఉండేది అనమాట, లాస్ట్ షెల్. It needs 8 electrons to get octet configuration or stable configuration. Stable అందాము, octet అనే వర్డ్ మళ్ళీ చూద్దాం దాని కదా. స్టేబుల్ కాన్ఫిగరేషన్, స్టేబుల్ స్ట్రక్చర్ అందాం. కాన్ఫిగరేషన్ వర్డ్ కూడా మరి నెక్స్ట్ లెవెల్లో మనం నేర్చుకుంటాము. స్టేబుల్ స్ట్రక్చర్. సి, ఇక్కడ స్టేబుల్ స్ట్రక్చర్ రావాలి అంటే లిథియం నీడ్స్ 7 more electrons, but if it loses that electron which is in outermost shell, it get the structure of helium, which is also a stable one. This is also a stable one. So it is very easy to lose 1 electron rather than to gain 7 electrons. So ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసుకోవడం ఈజీ అవుతుంది, 7 electrons మనము గెయిన్ చేయడం కన్నా. దట్స్ వై ఇదేం చేస్తుంది, ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుంటుంది అండ్ బికమ్స్ ఏ క్యాటయాన్. ఇది ఒక క్యాటయాన్. ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పాము, క్యాటయాన్ అని ఎప్పుడు అంటాము అంటే whenever an atom of element loses 1 or 2 electrons, then it becomes a positively charged ion and it is called cation. See, యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ అయాన్స్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ వ్యాలెన్సీకి అయాన్స్కు స్లైట్ డిఫరెన్స్ ఉంది. సి, how many electrons that lithium to lose to get stable configuration or stable structure is 1. ఒక్క ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుంటే it gets what? Stable structure, that is helium structure. ఆ 1 మనం ఏమంటామంటే దాని యొక్క వ్యాలెన్సీ అంటాం అన్నమాట. వ్యాలెన్సీ is what? Number of electrons to lose or gain to get stability is called valency. So the valency of lithium is here 1. Valency of lithium is what? Here 1. And it forms which ion? లిథియం. ఇక్కడ పైన ప్లస్ అంటే ఒక్క ఎలక్ట్రాన్ని లూజ్ చేసేది, ఇది అయాన్ అనమాట, లిథియం అయాన్. అండ్ వ్యాలెన్సీ ఆఫ్ లిథియం ఈజ్ 1 అండ్ చార్జ్ ఆఫ్ లిథియం అయాన్, నాట్ లిథియం, చార్జ్ ఆఫ్ లిథియం అయాన్ ఈజ్ ఆల్సో 1. యాక్చువల్గా మనము లిథియం యొక్క ఛార్జ్ అంటే అది లూజ్ కానీ గెయిన్ కానీ చేయనప్పుడు ఇట్స్ ఛార్జ్ ఇస్ 0. When they get charged, when they lose electrons or gain electrons, then only they get charge. So lithium charge is 0, but lithium ion charge is 1 and its valency is 1. Valency is what? The number of electrons that the atom of element lose or gain to get what? To get stable is called valency. In the same way, see, lithium తర్వాత మనం ఇక్కడ
నెక్స్ట్ ఎలిమెంట్ చూద్దాం. లిథియం తర్వాత బెరీలియం. Beryllium. In the beryllium, you have in first shell 2 electrons, in second shell also you have 2 electrons. So to get helium structure, it needs to lose 2 electrons. Then its valency is, see the valency of beryllium is 2. Valency of beryllium is 2 and it forms 2 plus beryllium 2 plus ion. And see, it is boron. It is what? It is boron. In boron, see, in first shell you can fill only 2 electrons. In second shell you can fill more than 2 electrons. Of course, ఇక్కడ మనము 8 ఎలక్ట్రాన్స్ మనము ఫిల్ చేయవచ్చు అట్మోస్ట్. ఇది ఎందుకు అనేది మనం నెక్స్ట్ చాప్టర్లో తెలుసుకుంటాం. నౌ లెట్స్ సీ ద వాలెన్సీ. సి ఇక్కడ చూడండి, బోరాన్ టు గెట్ హీలియం స్ట్రక్చర్. యాక్చువల్లీ 8 ఎలక్ట్రాన్స్ అన్నా కావాలి, బట్ యూ హ్యావ్ ఓన్లీ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు 8 కావాలంటే యూ నీడ్ 5 మోర్. దట్స్ వై ఇట్ ట్రై టు లూజ్ 3 ఎలక్ట్రాన్స్. సో the number of electrons that lose the boron is how many? 3. So its valency of boron is 3 and it forms B3 plus ion, cation. And see carbon, and this is carbon. See, in which the electrons are filled like this. In first shell you can fill only 2 electrons. In second shell at most you can fill 8 electrons. So దీంట్లో మ్యాక్సిమం మనకు 6 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. సి ఇందులో 2, 3 electrons, 4 electrons, 5 electrons, 6 electrons. See in outermost shell how many electrons you have? 1, 2, 3, 4 electrons. So see how many electrons you have here? 4 electrons in your outermost shell. So its valency is also 4. సో ఇక్కడ దీని యొక్క చార్జ్ ఈజ్ ఆల్సో +4. పాజిటివ్ చార్జ్ క్యాటయాన్ అవుతుంది +4. సి కార్బన్ నీడ్ 8 electrons to get stability or lose 4 electrons to get stability like helium. సో అందుకనేసి ఇది చూడండి ఆల్మోస్ట్ మధ్యలో ఉందన్నమాట. 4 ఉంది కాబట్టి +4 అయినా కావచ్చు, లేదంటే -4 అయినా కావచ్చు. అంటే 4 ఎలక్ట్రాన్స్ని లూజ్ అయినా చేసుకోవచ్చు to get helium configuration or helium structure, and to gain 4 electrons to get 8 electrons in its outermost shell. అందుకనేసి ఇది సిచ్యువేషన్ బట్టి ఎదర్ క్యాటయాన్ ఆర్ anion ని ఫామ్ చేస్తుంది. సి ప్లస్ చార్జ్ ఉంటే దాన్ని క్యాటయాన్ అంటాం. దీస్ ఆర్ వాట్? దీస్ ఆర్ cations. అంటే they are losing electrons. Whenever an atom of element loses some electrons, it forms cations. And see, and actually it is valency. ఏ విధంగా చూసినా కూడా వాటి యొక్క valency మాత్రము 4. కార్బన్ valency is 4. And now let's see నైట్రోజన్ లో చూడండి, see filling of electrons ఏ విధంగా వస్తుందో చూద్దాం. See 1, 2 ఒక షెల్, ఫస్ట్ షెల్లో 2 electrons మాత్రమే. సో 1, 2, 3, 4 and 5. See 5 electrons. See ఇక్కడ నుంచి చూడండి, to get 8 electrons in its outermost shell, it needs 3 electrons. Just 3 electrons అవసరము. అందుకనేసి they form anions. They form what? Anions. So its valency, nitrogen valency is what? It is 3. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ లూజ్ చేస్తుంది, గెయిన్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి నైట్రోజన్ ఏం చేస్తుంది? ఇట్ ట్రై టు గెయిన్ 3 electrons to get stable configuration, that is 8 electrons in its outermost shell. So its valency is 3 and it forms anions. And see, in case of oxygen, next element is what? Oxygen లో 8 electrons ఉంటాయి. See the arrangement of electrons. See in first shell you can see 2 electrons, in second shell
remaining 6 electrons, 2 3 4 5 and 6. So to get octet configuration or stable configuration అంటే 8 electrons రావాలి అంటే it needs 2 more electrons. So its valency of oxygen is how much? It is 2 electrons అవసరము, and it forms what? It forms anions. సో ఈ విధంగా వీటి యొక్క వ్యాలెన్సీని మరియు వాటి యొక్క అయాన్ని మనము రాయవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్లోరిన్. దిస్ ఈజ్ ఫ్లోరిన్. ఇన్ ఫ్లోరిన్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ యూ హ్యావ్? 9 electrons ఉంటాయి. 1 2 in first shell and remaining 7 in second shell. 2 3 4 5 6 and 7. So it needs only one electron to get 8 electrons in its outermost shell. So its valency is 1 and it forms an ion. That is F అని మైనస్ అని రాస్తే చాలు, 1 రాయాల్సిన అవసరం లేదు. ఒక మైనస్ అని రాసామంటే విచ్ మీన్స్ ఒక ఎలక్ట్రాన్ ఇది గెయిన్ చేసుకుంటుంది అని అర్థం అనమాట. మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చి ఉంటుంది, వ్యాలెన్సీ అంటే ఏమి, ఛార్జ్ అంటే ఏమి. ఛార్జ్ ఈజ్ గివెన్ టు ఓన్లీ అయాన్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే వెన్ దే లూజ్ ఎలక్ట్రాన్స్ ఆర్ గెయిన్ ఎలక్ట్రాన్స్. లూజ్ కానీ గెయిన్ అయిన తర్వాత ఫామ్ అయ్యే దానికి మనము ఛార్జ్ని ఇండికేట్ చేస్తాం. యాక్చువల్గా వాటి యొక్క వ్యాలెన్స్ అంటే కెపాసిటీ అనమాట. ఇట్ ఈస్ ఏ వ్యాలెన్సీ ఈజ్ వాట్? ఇట్ ఈస్ ఏ కెపాసిటీ టు ఫామ్ కాంపౌండ్స్. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ అవసరము, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ నీడెడ్ టు గెట్ స్టెబిలిటీ అనేదాన్ని మనము వ్యాలెన్సీ అంటాం అనమాట. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ నీడెడ్ ఆర్ అంటే అఫ్ కోర్స్ లూజ్ ఆర్ గెయిన్ అనే నెంబర్ని మనము ఇక్కడ వ్యాలెన్సీగా ట్రీట్ చేస్తాం. నౌ లెట్స్ సీ నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ నియాన్. హియర్ నియాన్ ఇన్ విచ్ యూ హ్యావ్ 10 electrons. Out of 10 electrons, first 2 electrons are entered into first shell and remaining 8 electrons are settled in second shell. 1 2 3 4 5 6 7 and 8. In its outermost shell, last shell lo 8 electrons ఉన్నాయి. So it have some stability ఉంది కాబట్టి they doesn't lose electrons or gain electrons. So there is no electrons are gained or lose. So that's why its valency is 0. Its valency is what? It is 0 and it doesn't forms ions. అవి మరి లూజ్ కానీ గెయిన్ కానీ చేయవు కాబట్టి వాటి యొక్క వ్యాలెన్సీ వాటి చార్జ్ను కలిగి ఉండవు. దట్స్ వై దే డజంట్ ఫార్మ్ ions. In case of next element, that is sodium. In sodium you have 11 electrons. See how they spread out. In first shell you can fill only 2 electrons. In second shell you can fill 8 electrons. 2 3 4 5 6 7 and 8. So 8 plus 2 10 electrons అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ 1 electron entered into last shell, that is థర్డ్ షెల్ అనమాట. ఇక్కడ చూడండి, థర్డ్ షెల్లో ఇక మరి ఇది 8 electrons గెయిన్ చేయాలంటే ఇట్ నీడ్స్ 7 more electrons. So that's why it tried to lose this electron and become a stable structure. ఈ ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేస్తే ఇట్ గెట్స్ నియాన్ కన్ఫిగరేషన్, నియాన్ స్ట్రక్చర్ వస్తుంది విచ్ ఈజ్ వెరీ మచ్ స్టేబుల్. దట్స్ వై ఇట్ ఫార్మ్స్ క్యాటయాన్. Na ప్లస్ ఎన్ని ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసింది అనే దాన్ని మనం ఏమంటే దాని యొక్క వ్యాలెన్స్ అంటాం. సో ఇట్స్ వ్యాలెన్సీ ఈజ్ 1. సోడియం వ్యాలెన్సీ ఈజ్ 1. ఈ విధంగా మనము డిఫరెంట్ ఎలిమెంట్స్ యొక్క వ్యాలెన్సీస్ని అట్ ద సేమ్ టైం అవి ఫామ్ చేసేటటువంటి అయాన్స్ని మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఇడిచిపెట్టాము మనం. ఫస్ట్ బిగినింగ్ ఈజ్ హైడ్రోజన్. హైడ్రోజన్ అనేది దీంట్లో మనకు జస్ట్ యూ హ్యావ్ ఓన్లీ 1 electron, 1 shell మాత్రమే ఉంటుంది, 1 electron మాత్రమే ఉంటుంది. సో టు గెట్ స్టెబిలిటీ, ఇట్ నీడ్స్ 1 more electron, దట్ ఈస్ హీలియం కాన్ఫిగరేషన్ రావాలంటే ఇంకొక ఎలక్ట్రాన్ అవసరము. అందుకనేసి it forms anions. But in some cases, కొన్ని సందర్భాల్లో it forms
cations also అనమాట. సో sometimes it loses one electron or gains electron. ఓవరాల్గా లూజ్ కానీ గెయిన్ కానీ ఒకటే జరుగుతుంది కాబట్టి it hydrogen valency is 1 and it forms either H plus or H minus. అంటే cations ని కానీ anions ని కానీ ఫామ్ కావడం జరుగుతుంది అనమాట. అంటే వేరే ఏ ఎలిమెంట్స్తో అది కంబైన్ అవుతుంది అనే దాన్ని బట్టి ఇది డిసైడ్ అవుతుంది. అది క్యాటయాన్స్ని ఫామ్ చేస్తుందా యానయాన్స్ని ఫామ్ చేస్తుంది అని అర్థం. హోప్ ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైందని నేను భావిస్తున్నాను. మరి ఈ కాన్సెప్ట్ కింద మీకు అర్థమైనట్టయితే ఇప్పుడు రైటింగ్ ఆఫ్ కెమికల్ ఫార్ములాస్ మనము చూద్దాం ఏ విధంగా రాస్తాము. మనకు వ్యాలెన్సీ తెలిస్తే చాలు. యు నో ద వ్యాలెన్సీ ఆర్ చార్జ్ ఆఫ్ ది cations or anions or ions, then you can easily write the chemical formulae of different compounds. Now let's discuss about chemical formulae of some simple compounds. See, valency అన్న చార్జ్ అంటే ఏమో మనం తెలుసుకోవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని చూడండి కొన్ని కెమికల్ ఫార్ములాస్ ఎలా రాస్తాం చూద్దాం. సి ఫార్ములా ఆఫ్ హైడ్రోజన్ క్లోరైడ్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ కాంపౌండ్లో ఉన్నటువంటి ఆటమ్స్ ఏవి, ఏ ఎలిమెంట్ యొక్క ఆటమ్స్ అనేది మనము చూడాలన్నమాట. సి హియర్ యూ హ్యావ్ హైడ్రోజన్ అండ్ క్లోరైన్. సో హైడ్రోజను క్లోరిన్. సో హైడ్రోజన్ క్లోరిన్ ఇవి రాసుకుంటాం. రాసుకున్న తర్వాత సి వీటి యొక్క వ్యాలెన్సీస్. సి వ్యాలెన్సీస్ అనండి లేదంటే చార్జ్ అనండి. సి హైడ్రోజన్ వ్యాలెన్సీ ఈజ్ 1 అండ్ క్లోరిన్ వ్యాలెన్సీ ఈజ్ ఆల్సో 1. సో టు గెట్ స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఆర్ స్టేబుల్ స్ట్రక్చర్, హైడ్రోజన్ నీడ్ 1 electron and chlorine also need 1 electron each. So this is what? This is valency. Valency or charge. See, ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ వ్యాలెన్సీ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని ఈ విధంగా క్రిస్ క్రాస్ చేస్తాం. సో ఈ 1 ఇక్కడ రాయాలి, ఇక్కడ ఈ 1 ఇక్కడ. అఫ్ కోర్స్ 1 కాబట్టి ఏం డిఫరెన్స్ లేదు. డిఫరెంట్ ఉన్నప్పుడు మనకు ఈ వ్యాలెన్సీ అనేది ఇక్కడ మనము దీని యొక్క నంబర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సి దీని యొక్క ఫార్ములా ఏమవుతుంది అంటే దెన్ ఫార్ములా వుడ్ బి ఫార్ములా ఆఫ్ హైడ్రోజన్ క్లోరైడ్ ఈజ్ H1 ఉంటే 1 అని రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ H అని రాస్తాం. H ఇట్ సెల్ఫ్ H1 అని అర్థం. HCl. సి ఈ విధంగా రాయడం జరుగుతుంది అనమాట. నౌ లెట్స్ సీ ఫార్ములా ఆఫ్ హైడ్రోజన్ సల్ఫైడ్. హైడ్రోజన్ సల్ఫైడ్ ఇది చూద్దాం. సి ఫస్ట్ ఇందులో హైడ్రోజను సల్ఫైడ్ అంటే సల్ఫర్. సో హైడ్రోజన్ అండ్ సల్ఫైడ్ అయాన్ అనమాట. సల్ఫైడ్ అయాన్. సో వీటి యొక్క వ్యాలెన్స్ అనండి లేదంటే చార్జ్. సి ఇక్కడ మనము టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి మన టేబుల్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి యానయన్స్ క్యాటయన్స్ బాగా నేర్చుకుంటే మనకు ఇవి రాయడము చాలా ఈజీ అవుతుంది. సి హైడ్రోజన్ వ్యాలెన్సీ ఈజ్ 1 అండ్ సల్ఫైడ్ వ్యాలెన్సీ ఆర్ చార్జ్ ఈజ్ 2. చార్జ్ ఈజ్ 2. ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ ఏదైతే మనకు వ్యాలెన్సీ కానీ తర్వాత చార్జ్ని కానీ మనము ఇక్కడ బ్యాలెన్స్ చేయాలా. ఒక పాయింట్ ఉంది, మెయిన్ పాయింట్ ఏమంటే we must balance the valencies or charges of the atoms. See ఇక్కడ అంటే దాని అర్థం ఏమంటే హైడ్రోజన్స్ అంటే ఎన్ని హైడ్రోజన్స్ తీసుకుంటామో అన్నే సల్ఫర్స్ తీసుకోవాలి. అంటే బిఫోర్ రైటింగ్ ది కెమికల్ ఫార్ములా ఇక్కడ చూడండి, ఇక్కడ హెచ్ అని చెప్పేసి ఇక్కడ బిగినింగ్లోనే 2H తీసుకోకూడదు. ఇక్కడ బిగినింగ్లోనే ఇవి 2S లేదంటే 3S తీసుకోకూడదు అనమాట. సో నంబర్ ఆఫ్ atoms or ions must be equal before writing their valencies. బట్ యొక్క వ్యాలెన్సీ సబ్స్క్రిప్ట్స్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్చేంజ్ చేస్తాం కదా, దానికన్నా ముందుగా అవి నంబర్ అనేది మనకు ఈక్వల్గా ఉండాలి. రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం దీన్ని ఇలా క్రాస్ చేస్తాం. ఈ 1 వచ్చేసి ఎస్కి రాస్తాం, ఈ 2 హెచ్కి రాస్తాం. సి దెన్ ఫార్ములా వుడ్ బి సి వాట్ ఫార్ములా విల్ బి హెచ్కు 2 వస్తుంది కాబట్టి H2S1 మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, H2S. సో హైడ్రోజన్ సల్ఫైడ్ ఫార్ములా ఈజ్ H2S.
Now see formula of magnesium chloride. Magnesium chloride. See, magnesium is a metal and chlorine is a నాన్ మెటల్. ఖచ్చితంగా మనం ఫార్ములాలో రాసేటప్పుడు కూడా ఈ మెటల్ ముందుగా తీసుకుంటాము, తర్వాత నాన్ మెటల్ని తీసుకోవాలి. సి మెగ్నీషియం, ఫస్ట్ మెగ్నీషియం రాస్తాం Mg అండ్ క్లోరిన్ అండ్ సి దేర్ valencies ఆర్ చార్జెస్. మెగ్నీషియం ఈజ్ valency is 2 ఆర్ చార్జ్ ఈజ్ 2, దాన్ని +2గా తీసుకుంటాం మనము. +2 చార్జ్ అయితే +2 రాస్తాం. క్లోరిన్కి వచ్చేసి -1. అక్కడ మనం ప్లస్ మైనస్ ఇక్కడికి షిఫ్ట్ చేసినప్పుడు రాసే పని లేదనమాట. సి జస్ట్ మనము ఇక్కడ క్రాస్ చేస్తాం. సి ఈ 1 Mgకి రాస్తాం, దెన్ దిస్ విల్ బి Mg1 మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 2 Clకి రాస్తాం Cl2. సి MgCl2 ఈజ్ ద ఫార్ములా ఆఫ్ మెగ్నీషియం క్లోరైడ్. నౌ లెట్స్ సీ ఫార్ములా ఆఫ్ calcium oxide. Calcium oxide, see, in which you have calcium and oxygen. So valency or charge of calcium is 2 and oxygen is also 2. ఓకే, మరి ఒక చార్జ్ రాస్తే ఇక్కడ ప్లస్ అని ఇక్కడ మైనస్ అని రాయాలి. వ్యాలెన్సీ అయితే నంబర్ మాత్రమే రాస్తాం, ఇక్కడ 2 అని రాస్తే సరిపోతుంది. సి ఇది ఎక్స్చేంజ్ చేస్తే దెన్ దిస్ విల్ బి వాట్ Ca2O2. అయితే ఈ నెంబర్ని మనం ఏం చేస్తామంటే సింప్లిఫై చేస్తాం, సింప్లెస్ట్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయాలి. సింప్లెస్ట్ ఫామ్లో అంటే 2కు 2కు రేషియో క్యాలిక్యులేట్ చేసి ఏమవుతుంది 1:1. సో 1:1 అని రాసినా కూడా సరిపోతుంది అనమాట. సి దీన్ని మనము ఇట్ ఈస్ ఫర్దర్ సింప్లిఫైడ్ యాజ్ Ca1 మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, CaO. దిస్ ఈజ్ ది కెమికల్ ఫార్ములా ఆఫ్ calcium oxide. Now let's see formula of sodium oxide. Sodium oxide. Sodium ముందుగా రాసుకుంటాం Na and oxide అంటే oxygen. So valency or charge is sodium is 1 unit or oxygen is 2 unit. So దీన్ని exchange చేస్తాం, then Na2. See the formula of sodium oxide is Na2O1. So Na2O. Now see formula of aluminum chloride. Aluminum ముందుగా రాస్తాం aluminum and then chlorine and see the valency or charges. Aluminum is 3 and chlorine is 1. So వీటిని ఎక్స్చేంజ్ చేస్తే then Al1. సో Al1 రాయాల్సిన అవసరం లేదు, Al రాస్తాం Cl3. ఈ విధంగా కొన్ని కెమికల్ ఫార్ములాస్ మనము రాయవచ్చు. మరికొన్ని కెమికల్ ఫార్ములాస్ చూద్దాం. నౌ లెట్స్ సీ some more chemical formulas here. See formula of calcium hydroxide. See, in which you have calcium Ca. Hydroxide is a polyatomic ion. Poly అంటే more than 1 atoms ఉంటాయి అన్నమాట. See hydroxide అంటే OH. See ఈ విధంగా ఉన్నప్పుడు చూడండి, సేమ్ వీటికి చార్జ్ వచ్చేసి చార్జ్, ఇవి చార్జ్ అవుతాయి ఎందుకంటే OH అనేటివి అయాన్స్. సి కాల్షియం ఈజ్ 2, దట్ ఈస్ +2 అండ్ OH -1. సి ఇవి మనం ఈ విధంగా షిఫ్టింగ్ చేస్తాం. అయితే ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే మనము ఇక్కడ చూడండి ఇక్కడ 2 రాసేటప్పుడు ఇక్కడ 2 ఆటమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 రాయకూడదు. సో రెండింటికి కూడా కామన్గా మనం బ్రాకెట్ వేసి అనేక సబ్స్క్రిప్ట్ దగ్గర మనము 2 రాస్తాం. సి హౌ హియర్ Ca1 మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, OH బ్రాకెట్ ప్లేస్ చేసి ఇక్కడ 2 రాయాలి. CaOH టేకెన్ ట్వైస్ అని చదువుతాం. 2 ఉంటే ట్వైస్, 3 ఉంటే థ్రైస్ అని చదువుతాం. నౌ లెట్స్ సీ ఫార్ములా ఆఫ్ సోడియం నైట్రేట్. See, sodium is Na 1 unit, nitrate is NO3 and see the charge here. Charge is this is 1 and this is -1 +1. So వాటిని మనం ఎక్స్చేంజ్ చేస్తే then formula would be Na1. ఇక్కడ కూడా ఇది 1 కాబట్టి 1 ఉన్నప్పుడు బ్రాకెట్ రాయాల్సిన అవసరం లేదు. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ పాలియాటామిక్ అయాన్, మనం దానికి బ్రాకెట్ ఏం మెన్షన్ చేయము, NO3 అని రాస్తాం. ఎప్పుడు 1 ఉన్నప్పుడు మాత్రమే. మోర్ దాన్ 1 ఉంటే బ్రాకెట్ని మెయింటైన్ చేసి మనము దాని కింద మనము అనేక వాల్యూని రాయాలి. నౌ లెట్స్ సీ ఫార్ములా ఆఫ్ సోడియం సల్ఫైడ్.
sulfide. First sodium Na and sulfide is S. So Na charge is 1 and sulfide charge is 2. So మరి వీటిని క్రిస్ క్రాస్ చేస్తే then Na2S. Now let's see formula of ammonium sulfate. అమ్మోనియం అంటే NH4. ఇది కూడా పాలిఅటామిక్. సల్ఫేట్ అంటే SO4. So both are polyatomic. So their charges are what? Ammonium is 1 unit and sulfate is 2 units. సో వీటిని ఈ విధంగా ఎక్స్చేంజ్ చేస్తే సి ఇక్కడ 2 ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా బ్రాకెట్ మెయింటైన్ చేయాలి. CnH4 టేకెన్ ట్వైస్ రాస్తాం. ఇక్కడ 1 కాబట్టి దీన్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, బ్రాకెట్ అవసరం లేదు, SO4 అని రాస్తాం. అదేవిధంగా ఇప్పుడు కొన్ని కెమికల్ ఫార్ములాస్ ఇస్తే వాటికి నేమ్స్ ఏ విధంగా రాస్తామో కూడా చూద్దాం. నౌ లెట్స్ సీ ద నేమింగ్ ఆఫ్ కాంపౌండ్స్ విచ్ ఆర్ రిప్రజెంటెడ్ బై ది ఫార్ములా. ఇక్కడ ఫార్ములాస్ ఇచ్చారు, కెమికల్ కాంపౌండ్ నేమ్ రాద్దాం. సీ ద ఫస్ట్ వన్ Al2SO4 టేకెన్ థ్రైస్. సీ హియర్ what you have aluminum and SO4 polyatomic ion, that is sulfate. See, aluminium sulfate. The name of the compound is what? Aluminium sulfate అని రాస్తాం అన్నమాట. నెక్స్ట్ see, here you have calcium and chlorine. So calcium cation and chlorine anion. సో కాల్షియం క్లోరిన్ యానయాన్ని మనము క్లోరైడ్ అంటాం. కాల్షియం క్లోరైడ్. సి యానయాన్స్ అన్నీ కూడా ఐడ్ అనే సౌండ్ వస్తాయి. హైడ్రైడ్, సల్ఫైడ్, ఈ విధంగా మోస్ట్ ఆఫ్. తర్వాత చూడండి K2SO4. K2 ఈజ్ పొటాషియం అండ్ SO4 ఈజ్ సల్ఫేట్ అంటే పాలిఅటామిక్స్లో మనము యానయాన్స్ సల్ఫేట్ అని సల్ఫైట్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది పాలి అయినప్పుడు మాత్రమే. అదే సింగిల్ అయినప్పుడు ఒకటే అయితే మనము ఐడ్ అనే సౌండ్ను యూజ్ చేస్తాం. సి దిస్ ఈజ్ పొటాషియం అండ్ దిస్ ఈజ్ SO4 ఈజ్ వాట్? సల్ఫేట్. ఒకవేళ SO3 అయితే సల్ఫైట్ అవుతుంది అనమాట. సో పొటాషియం sulfate and see fourth one, see KNO3. K is potassium, NO3 is nitrate. So potassium nitrate and see the final one, that is CaCO3. Ca is calcium, CO3 is carbonate. So calcium carbonate. See ఇక్కడ మనము క్యాటయాన్స్కు మనకు దాదాపుగా ఎలిమెంట్ నేమ్ ఏదైతే ఉందో అదే వస్తుంది. క్యాటయాన్స్కు అంటే సింగిల్ ఉండేటివి మాత్రమే. ఒకవేళ ఇవి కూడా పాలి అయినప్పుడు డిఫరెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ NH4 అనుకోండి, అమ్మోనియం అంటాం. ఒకవేళ సింగిల్ ఆటం చూడండి, Ca సింగిల్ ఆటం, కాల్షియం ఆటం, కాల్షియం పొటాషియం కాల్షియం అల్యూమినియం. ఈ యానయాన్స్కి మాత్రమే మనకు సౌండ్ అనేది మారుతుంది. సింగిల్ అయితే అవి ఐడ్ అనే సౌండ్ వస్తాయి. చూడండి, క్లోరిన్ ఉందనుకోండి క్లోరైడ్ అంటాం. ఒకవేళ సల్ఫర్ మాత్రమే ఉంటే సల్ఫైడ్ అంటాం. హెచ్ మాత్రమే ఉంటే హైడ్రైడ్ అని అంటాం అనమాట. ఓకే, ఈ విధంగా మనము వీటి యొక్క ఫార్ములాస్ ఇచ్చినప్పుడు నేమ్స్ కూడా రాయడము తెలుసుకున్నాం అనమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో గినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో చాప్టర్ను కూడా కంప్లీట్ చేద్దాం. పార్ట్ 7లో మనము మాలిక్యులర్ మాస్ను, ఫార్ములా యూనిట్ మాస్ను ఏ విధంగా కనుక్కుంటాము, మోలార్ మాస్ను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము, అలాగే కొన్ని న్యూమరల్స్ కూడా ఎక్సర్సైజ్లో మరి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అండ్ లా ఆఫ్ కాన్స్టాంట్ ప్రపోర్షన్ రిలేటెడ్గా ఉన్నటువంటి కొన్ని సమ్స్ కూడా ఏ విధంగా చేస్తామనేది కూడా చూద్దాం.
అంతవరకు సెలవు, గుడ్ బై.